చిత్తరంజన్ దాస్ గారు బీసీ లీడర్, బీసీ నాయకుడు. కల్వకుర్తి అంటేనే రెడ్లకు యొక్క ఆవాసం. అది రెడ్లకు మంచి పట్టున్న ప్రాంతము, రెడ్ల ఆవాసము అంటారు. అలాంటి కల్వకుర్తిలో రెడ్లను ఎదుర్కొని మీరు ఎలా రాజకీయాలు చేయగలిగారు? రెడ్లు అంటే జయపాల్ రెడ్డి ఆ వర్గమే, అంతే. తక్కిన రెడ్లంతా నాయపెట్టకూడు. నన్ను విపరీతంగా రెడ్లు లైక్ చేస్తారు. కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా గోపాల్ కృష్ణారెడ్డి గారేమో ఆయన పొలిటీషియన్, పొలిటికల్. ఆయన పెద్దగా అందుకే జయపాల్ రెడ్డి పొలిటీషియన్ కదా. ఆయన ఒక టైపు. ఆయన ఫ్యూడల్స్ ఎక్కువ ఫ్యూడల్స్ పెట్టుకుంటారు. వీకర్ సెక్షన్స్కు దూరమే ఇప్పటికీ. ఆయన ఫ్యూడల్స్ని పట్టుకునే రాజకీయం చేస్తాడు. వీళ్ళందరూ అట్లా కాదు. మళ్ళీ కృష్ణారెడ్డి గారు ఇష్టాలందరూ జనంలోకి వస్తారు కదా, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. అదేమి ఉండదు. ఇక మనము అయితే మెజార్టీ రెడ్లు నాబెట్టి ఉండరు, నన్ను లైక్ చేస్తారు. నేను ఎవరికి నష్టం చేయలేని తెలుసు వాళ్ళకు. నేను వచ్చిన తర్వాత కల్వకుర్తి ప్రశాంతంగా ఉందని తెలుసు వాళ్ళకు. నేను రాకముందు 17 సంవత్సరాలు ఒక కల్వకుర్తి అంటే రణరంగమే. ఎన్నో గ్రామాల్లో కొట్టుకున్నారు. ఎక్కడ పోయినా రక్తాలు గారేది, ఎక్కడ పోయినా కేసు లేదు, 100 కేసులు లేదు. నేను వచ్చినాక ఒక్క కేసు లేదు. చాలా ఊళ్ళో రెడ్లు కూడా ఊరు విడిచిపెట్టిపోయినా ఆ టైంలో. నా టైంలో అట్లా కాలేదు. చెప్పండి, విజిట్ చెప్పండి. ఎన్నో ఊర్లు అట్లా. నేను ఎక్కడ కూడా పంచాయతీ పెట్టలే, ఎవరికి పట్టించుకోవాలి. ఓన్లీ డెవలప్మెంట్స్. నేను ఎదుటి పార్టీ వాళ్ళకు కూడా నేను మంచి గౌరవించేది. నేను మంత్రి అయినప్పుడు చాలామంది నాకు సన్మానం, నేను మంత్రి అయినంటే నాకు సన్మానం చేసింది లింగారెడ్డి గారు. 85లో అతను పోటీ చేసిన వాళ్ళు. ఆయన మండల ప్రెసిడెంట్గా ఉండే మొదలు నాకు సన్మానం ఆయనే చేసిండు. మళ్ళీ జయపాడి ఫాలోవర్, వేరే పార్టీ. అట్లా ఒక మంచి రిలేషన్ మేము మెయింటైన్ చేసినాం. నేను ఎక్కడ కూడా మీకు మొదలే ఫస్ట్ ఇయర్ నేను చెప్పిన, కల్వకుర్తితో సహా రాష్ట్రంలో ఎక్కడైనా నేను ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్డిని కానీ ఇంకోరు కానీ అట్లీస్ట్ అవమానించిన సరే, వాళ్ళని సతాయించకం కానీ వాళ్ళ సొమ్ము తినకం కానీ ప్రజల సొమ్ము నేను ఎక్కడ ఆశపడలే, ఎక్కడ అవమానం కూడా చేయలేదు. ఎక్కడ 1985లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి అనంతరాములు గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో ఆయన ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1989లో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల అంటే తెలుగు జాతి ముద్దు బిడ్డ అయిన ఎన్టీ రామారావు గారు హిందూపురంతో పాటు, అనంతపురం జిల్లా హిందూపురంతో పాటు కల్వకుర్తిలో కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు ఎంత మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా, ఎంత బీసీ నాయకుడైనా, మీరు ఒక భారతదేశ రాజకీయాలను ఒక కుదిపిన గొప్ప నాయకుడు, గొప్ప సినీ గ్లామర్ ఉన్న హీరో ఆ ఎన్టీ రామారావు గారు. ఇందిరాగాంధీని సైతం గడగడలాడించిన లీడర్ ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు కల్వకుర్తి నుంచి పోటీ చేస్తున్నారు, అక్కడ నామినేషన్ దాఖలు. మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నా కాన్ఫిడెన్స్ ఏదో మనకి గెలుస్తాను. ఆయన వచ్చినందుకు హ్యాపీగా ఉంది. అరే అంత పెద్దోడు వచ్చింది కదా అని. కానీ కాన్ఫిడెన్స్గా ఉంది, ఎందుకంటే మాకు కరెక్ట్గా ఆర్గనైజేషన్ ఉన్నది. అన్ని గ్రామాల్లో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎన్టీ రామారావు గారు అక్కడ నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది, నేను ఓడిపోను, నా చెప్పుని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టినా నా చెప్పు గెలుస్తుంది అన్న వ్యాఖ్యలు కూడా చేశారు అప్పుడు. అలాంటప్పుడు మీరు ఎలా తట్టుకోగలరు? అసలు మీకు ఎలా ధైర్యం ఉంది అసలు గెలవగలుగుతాను? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, నా మీద ప్రజలు కూడా నా ఉన్నారు బాగా. కేవలం ప్రజలైనా లేదా ఎన్టీ రామారావు గారి మీద మీ విజయానికి ఎవరెవరు మీకు సహకరించారు? ఎవరు సహకరించారు? అంతా మన కాంగ్రెస్ వాళ్ళే. బయట నుంచి అన్ని కాంగ్రెస్లోని ఏ నాయకుడు సహకరించారు మీకు బాగా? అనంతరాములు గారే, చెన్నారెడ్డి గారు. ఆయన గొప్పవారు ఉన్నారు. మా ఎంబడి చెన్నారెడ్డి గారే గ్రేట్ లీడర్ ఉన్నాను. ఎంబడి ప్రతి అణువను ఆయన సాయం చేసిండు, ఆయన పాపం ప్రోత్సహించాడు. చిత్తరంజన్ దాస్ గెలవాలని నా ఎంబడి ఎంతో ప్రయత్నం చేసిండు, ఎంతో మాట్లాడుతుండే ఆయన. అనంతరాములు గారు ఉన్నారు కదా. నేను స్వయంగా కూడా ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉన్నా కదా, నేను కూడా అందరినీ కలుపుకొని పోయాను. ఆయన ఉన్నాడు కాబట్టి మనకు ఈజీ అయింది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.